వెజ్ శాండ్విచ్ చేసుకోవడానికి కావాల్సిన పన్నీర్ అండి, చిన్నది కట్ చేసుకొని ఉంచుకున్నాము. కీరా కూడా చిన్న ముక్కలు చేసి ఉంచుకున్నాము. టమాటీ 2, దుంపలేమో బాయిల్ చేసుకున్నామండి. 2 దుంపలు, 2 ఆనియన్, గార్నిష్ కోసం కొత్తిమీర పెట్టుకున్నాం పక్కన. బ్రెడ్లండి, ఇదేమో అమూల్ పన్నీర్, అమూల్ బటర్ అండి, ఇది చీజ్ అండి. తర్వాత ఏమో అందులో కలపడానికి సాల్ట్ అండి, హల్దీ, జీరా పౌడరు, ధనియా పౌడర్ అండి, గరం మసాలా, ఇవన్నీ మనం కలుపుకొని ఉంచుకుందామండి. ఇదండి అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము. ఇందులోనే ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాము. ఇదండి హ్యాండ్ శాండ్విచ్ మేకర్. ఇది ఇలా తీసుకొని ఇందులోనేమో ఒకటి బ్రెడ్ పెడతామండి. ఫస్ట్ పెట్టి ఇది స్పూన్ వేసుకుందాం. చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేద్దాం. బ్రెడ్ మొత్తం నీట్గా చక్కగా బయట రాకుండా ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చీజ్ ఉంది కదండి, చీజ్ చక్కగాని దీని మీద మీకు ఎంత కావలసినంత ఇలా గ్రేట్ చేసుకోండి. చక్కగాని అందంగా చీజ్ ఎంత వేసుకుంటే అంత మంచిది, అంత టేస్ట్ కూడా, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఇలాగ చేసుకున్నాం కదండి. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ తీసుకొని దీనికి ఇలాగా క్యాప్ లాగా పెట్టేసి, ఇది హ్యాండ్ బ్రెడ్ మేకర్ కదండి, ఇది ఇలా ప్రెస్ చేసేసి ఇక్కడ క్లిప్ ఉంటుంది, బయటికి రాకుండా క్లిప్ ఇలాగా నొక్కేస్తాము. గ్యాస్ ఆన్ చేసుకుందాము. వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది గ్యాస్ మీద పెట్టేసుకుందాము. 2 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. ఇదిగోండి, ఇది ఇలా కాలింది. మళ్ళీ టర్న్ చేసుకుందాము. మళ్ళీ ఇది కూడా ఇలాగ అయిపోయింది. ఇంకా కట్టేసుకుందాము, తీసేసుకుందాం ప్లేట్లో. వేడివేడిగా శాండ్విచ్ రెడీ అండి. కెచప్ తోటి, టమాటా సాస్ తోటి తీసుకోండి. థ్యాంక్ యూ.